వర్షం పెండే వెళ్తుందని చెప్పింది. పని చేసుకుని వచ్చి నా ఛాయ్ తాగిపోయాలంటే స్టాండ్ తీసి జమాలై మళ్ళీ స్టాండ్ తీసుకుంది. మా ఇంటికి ఆడికే వస్తుంది. మీ ఇంటికి పడితే గడుక్కుందంట బండి అంట. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యువర్ హల్చల్ ప్రియాంక. ఈ రోజు న్యూ వీడియో ఏంటంటే బండి కడుగుతున్నా బండి తుడిచి బండి వర్షం అన్న హెల్మెట్ 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 ఇదేంది నువ్వు మెడల్ కాదు ఆమె మెడల్ వేసుకునే గంట ఈడేసి నీలాంటి వాళ్ళు దిష్టి పెడతారని అది కుక్క గంట కుక్కలకేస్తారు. ఈమె మెడలకి వేస్తారా? అదే రోజు చేయడానికి ఫస్ట్ రాక్ ఇంకా అసలు ఎందుకు పట్టుకొచ్చిన బండి పట్టుకొచ్చిన కథ చేస్తున్నా. ఫోన్ చేసి దమ్దమ్ చేసి ఇక్కడ రానా వచ్చినా ఏం చేస్తావు చెప్పి. ఇప్పుడు అన్న బండి తీసుకొని 8 months అవుతుంది అన్న. 8 months అయితే నేనేం వాషింగ్ గిషింగ్ చేసి అడిగాలా స్టిక్కరింగ్ చెప్పి అనేసి ఎన్ని రోజులు స్టిక్కరింగ్ చేపియాలా ప్రియాంక? నువ్వు పైసలు ఇచ్చి నువ్వు చేపించుకోవాలా? పైసలు ఇస్తా అన్న. ఫోన్ చేస్తా స్టిక్కరింగ్ కావాలంటది. ఆయన చేపించినాక ఇస్తావా? నెల 10 రూపాయలు కొడతావా? నీలాగా అనుకుంటున్నావా? నాలాగా అంటే నేను అప్పుడే ఇచ్చేస్తుండే. నేను అడగను కూడా అడిగా ఆయన. ఇప్పుడు ఈ బండికి ఏం స్టిక్కరింగ్ చెప్పిస్తూ చెప్పి బండి అవతారం ఎట్లుంది? అడగలే చేయలే వచ్చింది కడుక్కొచ్చిన నిన్ననే వర్షం పడింది. ఇవాళ కడిగిన వర్షం పడితే గడుక్కుందంట బండి అంటుండు. వర్షం పడితే గడుక్కుందంట బండి అంటు. అయ్యా అన్న షాంపూ పెట్టి కడిగినా అన్న. నిన్న వర్షం పడింది. ట్రావెలింగ్ చేసారు. ట్రావెలింగ్ ఇక్కడికి వచ్చినావు లదాకా? ఇక్కడికి మూలాల నుంచి వచ్చి ట్రావెలింగ్ అంటుంది. ట్రావెలింగ్ మూలాల నుంచి వచ్చినా అన్న అట్లా అయిపోయిందా అని చెప్పు. ఏ అందుకే మోరి వాసన వస్తుంది నీ మీద కూడా. మోరి బస్తీ కానా ఇలా కింద బస్తీ నా పైన బస్తీ. మా ఇంటికి ఆడికే వస్తుంది. మీ ఇంటికి మా ఇంటికి ఆడికే వస్తుంది. మీ ఇంటికి కర్ర బస్తీ అన్న. ఎక్కడ పోదాం? మీ ఫ్రెండ్ ఉన్నాడన్న. మా ఫ్రెండ్ కాదు పైసలు ఇస్తే పని అవుతుంది. పని అవుతాయి అన్ని పైసలు పెడితే పని అవుతుంది. అంటే మీ ఫ్రెండ్ అని చెప్పి నీ దగ్గరకు వచ్చింది. మన అత్తుపై దుకాణం కాదు చేపించుకుంటుంది. నా దగ్గరకు వచ్చింది. అత్తు అనకు అడిగే ఏడావైనా పుణ్యానికి కావు. ఒక్క నిమిషం అన్న. అత్తు అనకు పైసలు ఇస్తా అని చెప్పిన. చేసా ల్యాక్ చేసుకుంటే 8 months అయిపోయింది అన్న. పుణ్యానికి రావాలంటే వెయిట్ చేయాలి. ఫ్రీ అన్న. పైసలు ఇస్తా అన్న. నేను ముందే మాట్లాడినా. నేను పైసలు కూడా ఇస్తా అని చెప్పిన. ఈమె ఆగుతారా? ఈమె ఎట్లా చెప్పిన అనుకో కావాలా అంటారు. సరే అన్న. ఎప్పుడు చెప్పిండు అది చెప్పు. బండి తీసుకున్న రోజు చెప్పిండు. పుణ్యానికి ఏదో వస్తే అది తీసుకుంటే ఫ్రీగా. అసలు వద్దుతుందా ఈమె? వదలదు. పుణ్యానికి ఏడా ఫ్రీగా ఏడొస్తుందా? మనం ఏం మాట్లాడొద్దు. ఈమె మాట్లాడుతుంది. చూసాం ఏం మాట్లాడుతావు, ఎంత పైసలు ఇస్తావు, ఒక్క మాట అన్న. నేను అత్త అన్న కూడా పైసలు ఇస్తా అని చెప్పి నువ్వు ఇస్తా అని చెప్పి ఆయన వద్దన్నాడు. కానీ చెల్లి అంటా కాబట్టి నేను వేస్తా అని చెప్పి मेरी बहने बोल के मैं पैसे नहीं ले तो अनड़ ने अभी तक नहीं डाले वो नहीं हुआ छोटा चलो जाएंगे अपन दूसरी जगह डाल लेंगे. चलो ఈ బండి తాళం ఏంది నువ్వు తీసుకొచ్చినావు? నువ్వెందుకు వేరే బండి? సో గైస్ అత్తుబయ్యకి జర ప్రాబ్లమ్స్ ఉంది. అందుకే అత్తుబయ్య షాప్కి వస్తాడు. ఆల్మోస్ట్ 8 months అయింది. నేను పైసలు ఇస్తాను కూడా చెప్పినా కానీ అత్తు అన్న ఏమన్నాడంటే నేను చెల్లి అనుకుంటా నీకు ఫ్రీగా చేసి ఇస్తా అన్నాడు. కానీ ఆ ఫ్రీగా వచ్చి నా బండి ఫ్రీ అయితేలే ఏమైతేలే అట్లానే ఉంది. ర్యాప్ ఫస్ట్ దాన్ని ఏమంటారు అన్న? కాదు పీపీఎఫ్ గురించి ప్రొడక్షన్ ఏదో నేర్పించాడు. ఫిలిం అది చేపిస్తా అన్నాడు. నువ్వు ఇప్పుడు కచ్చా తింటావా? చూడన్నా అంత తిన్నదే 2 రోజులకు సరిపడా అంత తిన్నది.
అన్నగారు పోదాం ఫస్ట్ ఆమె మాట్లాడిపిస్తే మాట్లాడుతూనే ఉంటుంది కదా స్టార్ట్ అయితే వెళ్దాం. సనన్న చూపి ఒకసారి ఎంత క్యూట్ ఏ నాడు నువ్వు క్యూట్ గిట్ గా ఇప్పటికే టైం వేస్ట్ అవుతుంది మొత్తం నీ వల్ల. అవుతుంది నా వల్ల అన్నీ అవుతుంది. ప్రియాంక స్టాండ్ స్టాండ్ తీసి అమ్మాయి మళ్ళీ స్టాండ్ తీస్తుంది స్టార్ట్ ఉంటే బండి స్టార్ట్ కాదురా. అయిపోయి సో ఫైనల్లీ అయితే మనం వచ్చేసినాం. బండికి సంసారం రాపించుకుంటాం. ఉన్నారా హాయ్ శివన్న, తిన్నవా లేదా? ఎట్లున్నావు సనన్న? చాయ్ తాగిస్తున్నావు లేదా? ఇక పని చేసుకుని వచ్చిందా చాయ్ తాగిపోయాలంటే చాయ్ తాగిపోయాలంటే అన్నం తినిపిస్తారు అన్న లాస్ట్ టైం నువ్వే తెప్పించినావు కదా చాయ్. జాడుంటే ఆ జాడగిడి కొట్టిపోయాను అనమాట. ముఖ్యపిస్తాం బయట అన్నీ లేదు అరే అంట అరే అంట నీళ్ళు కొట్టి నీళ్ళు తాగి వెళ్ళిపోమన్నాడు. నీకు అర్థం కాలేదు. అది నిన్న వచ్చిన పని ఏందో చెప్పు అన్న ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఏం చేయాలి? బండికి స్టిక్కరింగ్ చేయాలన్నా. అది ముఖమేయాలంట బండికి. యూనిక్ స్టిక్కరింగ్ అన్నకు అర్థమవుతుంది. మార్కర్ ఇస్తా యూనిక్ అని రాసుకోవడానికి నోవియా కేటీఎం బండి యూనికాన్ అర్థమవుతుంది నాకు. అన్న దీనికి ఎట్లా కావాలి? హాఫ్ సైడ్ బ్లూ కావాలి, హాఫ్ సైడ్ పింక్ కావాలి, పైన డ్రాగన్స్ బటర్ఫ్లైస్ వస్తాయి కదా అలాంటి. అంటే బ్లూ ఇక్కడ చూపి నాకు చెప్తాము చెప్తే అర్థం. అన్ని బతకమేనా నీకు? నేను చూసి ఇంకా బతకలేదు. Sorry. సారీ చాల్పి. ఎవరు నువ్వు అట్లా చేయి సరేనా? నేను వాళ్ళు వద్దా నీకు? కావాలి కావాలి. స్ట్రాంగ్ ఉందా లేదా అని చూస్తారా? జిల్లీలో పని చేసిందా లేదా అని నాకు తెలుసు. సరేనా? మా ఫ్రెండ్ వైష్ణవి ఎందుకు రాలేడు? నువ్వు చెప్పినావా ఇంకా బాసందోని పోయిందని. ఇంకా బాసందోని పోయిందని. సో గైస్ మీకు తెలియదు సనన్నా ఎంత ఎంత దాన్ని ఏమంటారు? నాటిని ఏమంటారు తెలుగులో? చిక్కలెక్కలు ఎన్ని చేస్తాడు తెలుసా సనన్నా? నువ్వే అడిగిపోయినా మా ఫ్రెండ్ అడిగిపోయిందంటే ఏమని చెప్పింది తెలుసా గాయస్? మా ఫ్రెండ్ బాసాలు దోమలు పోయింది ఇంటింటికి తొమ్మేసి వస్తుంది అని చెప్పింది. పెండే అని చెప్పింది. నేనే జిహెచ్ఎంసీ బండి పట్టుకొని ఇట్లా అమ్మా మొక్కు ఆ పని చేసి వచ్చిన ముగ్గు ఎందుకు చెప్తావు? అవలా అని అరాబై కథరాలేదు అన్న ఏ నుంచి తీసుకొని వచ్చినా ఆయనని? ఈ గుర్రాలు వేసాను మీద గమన 4 గుర్రాలు వేసి పడేసి అయిపోతుంది. లేదన్న ఇటు ఒక్కసారి చూడన్నా ర్యాపింగ్ పింక్ వస్తుంది, బేబీ పింక్. ఫోటో చూపి రాదు. లేదన్నా ఒకసారి చూపి అన్న చెప్పిన ఆల్రెడీ అన్న పెయింట్ బేబీ పింక్ హాఫ్ సైడ్ స్కై బ్లూ. బేబీ పింక్ పైన బటర్ఫ్లైస్ రావాలి, స్కై బ్లూ పైన డ్రాగన్స్ రావాలి. గద్దలు ఎగరేది కావాలి. గద్దలు ఎగరేది కావాలి. కాకిలు ఎగురుతాయి కూడా అవి కావాలి. లేకపోతే ఎట్లా బాగుంటుంది నువ్వు సజెస్ట్ చేయన్న. లేకపోతే ముందు నా పేరు రావాలన్నా. అన్న తెలుసు ప్రియాంక ఉంది బండి ఇంత కదా ఇంత కార్లకు అది కావాలా ఇది కావాలా గద్దలు కావాలా పద్ధతి కావాలా పిల్లలు కావాలా మేము అందరం కలిసి దానికి బండికి ఇట్లా మెడలకు టంగాంచి పోతూనే ఉంటాం. ఏంది అంటే గుర్రాలు, బేబీ పింక్, బటర్ఫ్లై అనిపిస్తుంది. అన్న ఎంత అవుతుందో చెప్పన్నా. అయిపోతుంది 3 లక్షలు తీసుకురా చేసిస్తా అంటే దుకాణం మొత్తం రెనోవేషన్ చేసుకుని స్టిక్కరింగ్ వేసి ఇస్తా అంట. రోడ్డు మీద తీసుకుంటాడు. నువ్వు 3 లక్షలు ఇస్తే బండి మీద ఎక్కితే అడగాలంట. బండి మీద రావాలి ఎంట
కేటీఎం షోరూమ్ కూడా వచ్చాను ప్రియాంక మస్తు చెప్పించింది శివన్న శివన్న శివ రేడియంలో చేపించుకున్నా అని చెప్తా. ఎవరా శివ అంటే మా అన్న అని చెప్తా. అదే నువ్వు 3 లక్షలు ఇస్తే ఒక మంచి బోర్డు లైటింగ్ కాలేజ్ 3 లక్షలు అయితే ఇవ్వన్న రాక్ అయితే నీకు సొంతంగా ఇచ్చేసారు ఎక్కువ. 3 లక్షల కంటే ఎక్కువ ఇవ్వ బంగారం. అల్లప్పుడు నీకేం కావాలా ప్రియాంక స్టిక్కరింగ్ కావాలా అన్న చెప్పాను రేట్ ఎంత బండి చేసినాక పైసలు చెప్తా అంటాం. అప్పుడు ఎక్కువైనా తక్కువైనా పైసలు ఇచ్చి పోవాలా. చేయకముందు చెప్పినప్పుడు అంటే ఎందుకు తెలుసా అది చేస్తా తర్వాత పైసలు ఇస్తా అంటే అట్లనే ఉంటది. ఎంత చెప్తా అంట సరే ఎప్పుడు ఇస్తావు మన పైసలు అన్న పైసలు ఇచ్చిన పని చేయమా మొత్తం పుణ్యం చేసుకుంటుంది అన్ని ఇప్పుడే చెప్తున్నాను. కానీ ఇంతకు ముందే చెప్పిన పైసల గురించి మాట్లాడతావు చూడు అన్న 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 అంటున్నాను. 3 లక్షలు అంటే అన్న అన్న ఒక బండి నీ పేరు మీద ఒక బండి తీసుకుంటున్నా కేటీఎం. సరే అన్న రెండుకి నేను బండి ఫ్రీ చేస్తాను నీకు. ఎప్పుడు వస్తాముంది నా దగ్గర నుంచి డైలీ ఫోన్ చేయాలి బండి పాల ప్యాకెట్ తేయాలన్నా కూడా బండికి ఫోన్ చేయాలి. తీసుకోన్నా ఇచ్చేసి అట్లేం లేదు. మంచిగా ఏ ఆడ 47 అన్న అడిగా మంచిగా లేదా అట్లా అనేసి తీసుకొచ్చి లేకపోతే ఆడనే చేపించుకుంటు మంది ఎందుకు కూర్చోండి. లేదు శివన్న నేను అడిగిన లాస్ట్ టైం కూడా అన్నా ఆయన ఇయ్యలే కాబట్టి నువ్వు గుర్తొచ్చినావు లేకపోతే నువ్వు గుర్తుకు రాకపోతున్నాయి. నన్ను గల్లీ చేయడానికి ఎందుకుంటావురా రాకు ఏడా ఎందుకురా సున్నానే లేదు. ఖరాబ్ అయిపోయింది. సో గైస్ ఈరోజు మేకప్ ప్రియాంక గాలి గుర్తుంది గాల్లో తేలినట్టున్నారు. ఏ ప్రియాంక వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు పోతున్నాడు అయిపోయింది బుక్ చేసేసిన అన్న ఇప్పుడు రావాలన్నా నువ్వు అది ఇంకేమైనా కావాలంటే అది తీసుకో వేరే పంపే అన్న చూసి చెక్ చేసి చేసేస్తావు. సగం సగం బాటిల్ ఇది నా బాటిల్ తాగారు కదా అట్లా బయట మళ్ళీ నాదంటూ దిష్టి తాగుతారు.